మనిషి కష్టం వస్తే ఎలా కుంగిపోతాడో అలా కుంగిపోయాడు. ఒక మనిషి గురువుని ఎలా సేవించాలో అలా సేవించాడు. ఒక మనిషి తండ్రిని ఎలా గౌరవించాలో అలా గౌరవించాడు. అందుకే మీరు చూడండి, వాల్మీకి మహర్షి అడగడం కూడా రామాయణ రచన చేసేటప్పుడు అదే అడిగారు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాంక కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో ద్యుతక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగారు. ఈ 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఎక్కడైనా ఉన్నాడా? ఉంటే నేను ఆయన్ని గురించి వ్రాయాలనుకుంటున్నాను. ఉన్నాడు అని నారద మహర్షి వచ్చి చెప్తే సంక్షేప రామాయణం వచ్చింది. 16 గుణముల చేత పరిపూర్ణమైనటువంటి మానవుడిగా శోభించి మనుష్యుడే పరంధాముడు కాగలడు అని నిరూపించినటువంటి అవతారం రామావతారం. రామాయణాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఆయన కేవలము రావణ సంహారము కొరకు మాత్రమే ఆవిర్భవించాలి అని అనుకుంటే, రావణ సంహారం అయిపోగానే ఆ అవతారం కూడా పరిసమాప్తం అయిపోవాలి. ఎందుకంటే హిరణ్యకశిప సంహారం చేసిన తర్వాత నరసింహావతారం పరిసమాప్తం అయిపోయింది. వామనమూర్తి అవతారం ఇంద్రుడికి రాజ్యం ఇప్పించగానే పూర్తయిపోయింది. కానీ ఒక్క రామావతారం మాత్రం అలా పూర్తవలేదు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను ఒక మనుష్యుడిగా. ఎందుకలా? రావణ సంహారము ప్రధాన ప్రయోజనమైతే రావణ సంహారం చేసి అవతారాన్ని ఉపసంహారం చేసి ఇచ్చు కదా.